ఈ రోజు గ్రహబలాలు పాక్షికంగా అనుకూలం. పని ఒత్తిడులు ఎక్కువగా ఉండే రోజు. వ్యాపారులకు ఈ రోజు మందకొడిగా సాగుతుంది. అయితే శ్రమతో ధనలాభాలు మాత్రం కనిపిస్తాయి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఎవరికీ ధనాన్ని అప్పుగా ఇవ్వవద్దు. వసూలు కావడం కష్టం. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించి అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఈ రోజు ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన మీకు ఇబ్బందులు మానసిక చిక్కలు తొలగిస్తుంది. అదృష్ట రంగు ఎరుపుదృష్ట సంఖ్య 6 వృషభరాశి ఈ రోజు గ్రహబలం బాగుంది. ఆర్థికంగా శుభాలు చూస్తారు. అప్రయత్న ధనలాభాలు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఉల్లాసకరమైన రోజు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. కుటుంబంతో విందుల్లో పాల్గొంటారు. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాలు పారాయణ, హనుమంతుడి దర్శనం చేసుకోండి. మరిన్ని శుభాలు కలుగుతాయి. అదృష్ట రంగు బంగారు వర్ణమదృష్ట సంఖ్య 5 మిథున రాశి ఈ రోజు గ్రహబలం అనుకూలం. వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం అప్రమత్తంగా ఉండండి. భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. దాదాపు మిగతా అన్ని వర్గాల వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ వార్త స్థిరాస్తి వివాదాలకు సంబంధించినది కావచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోండి. ఉద్యోగులకు శుభకాలం. ఈ రోజు హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. అదృష్ట రంగు తెలుపుదృష్ట సంఖ్య 3 కరత్కాటక రాశి ఈ రోజు మీపై గ్రహ దృష్టి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రారంభం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు సూచన: సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం, లేదంటే చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. రాజకీయ వర్గాలకు అనుకూల సమయం. పెద్దల సలహాలు సూచనల వల్ల పనులు సాఫీగా పూర్తవుతాయి. ఈ రోజు శివారాధన చేస్తే మానసిక శాంతి, శుభఫలాలు పొందుతారు. అదృష్ట రంగు తెలుపుదృష్ట సంఖ్య 3. ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. ఉదయం మిమ్మల్ని పని ఒత్తిడి ఇబ్బంది పెట్టే అవకాశముంది. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మధ్యాహ్నం తర్వాత రోజు అనుకూలంగా మారుతుంది. వ్యాపారులకు అప్రయత్న ఆర్థిక లాభాలు దక్కే అవకాశముంది. ఉద్యోగులకి పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పనిపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఈ రోజు దత్తాత్రేయుడి ఆరాధన మీకు శుభ ఫలితాలనిస్తుంది. అదృష్ట రంగు పసుపుదృష్ట సంఖ్య 5. ఆ రాశి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనుల్లో విజయం సంభవం. పట్టిందల్లా బంగారమా అనిపించేలా రోజు సాగుతుంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులు ఈ రోజు ఒక శుభవార్త వింటారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలం. కానీ పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు. గణపతి ఆరాధన చేయండి. మరిన్ని శుభాలు కలుగుతాయి. ఆ రాశి ఈ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉన్నప్పటికీ ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉండే అవకాశముంది. అయితే ఆర్థికంగా అనుకూలమైన కాలం. స్పెక్యులేషన్లు కలిసిరావు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగులకు ఎదుగుదలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన మీకు శుభాలనిస్తుంది. అదృష్ట రంగు నీలమదృష్ట సంఖ్య 6. ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలం. ఈ రోజు వ్యాపారులకు అద్భుతమైన అవకాశాలు, ధనలాభాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి ముందడుగు పడుతుంది. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు నూతన అవకాశాలు, ప్రమోషన్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది. అదృష్ట రంగు పసుపుదృష్ట సంఖ్య 10 ధనురాశి ఈ రోజు మీపై గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలకు అవకాశముంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. అయితే వృధా ఖర్చులు పెరిగే అవకాశముంది. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. మాటకు విలువ పెరుగుతుంది. అయితే మీ మాట్లాడే తీరు వల్ల మీకు ముఖ్యమైన వారితో దూరం పెరిగే అవకాశముంది. మాట జారితే వెనక్కు తీసుకోలేము అని గుర్తుంచుకోండి. రాజకీయ నాయకులకు ఈ రోజు ఒక శుభ వార్త వినిపిస్తుంది. ఈ రోజు మీరు గణపతికి గరిక పూజ చేయించండి. శుభాలు కలుగుతాయి. అదృష్ట రంగు లేత పసుపుదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలం. కార్య జయముంది. తలపెట్టిన పనులు నల్లేరుపై నడకలా సాగుతాయి. వ్యాపారులకు అద్భుతమైన రోజు. విపరీత ధనలాభాలకు అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన కాలం కాదు. స్పెక్యులేషన్లు కలిసిరావు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాలు సిద్ధిస్తాయి. చదువుల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో మాట పట్టింపులు పోవద్దు. అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది.
అదృష్ట రంగు కాఫీ రంగుదృష్ట సంఖ్య 7 కుంభరాశి ఈ రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అప్పులు వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. మానసికంగా ఒత్తిడి కనిపిస్తుంది. వ్యాపారులకు ఒత్తిడితో కూడిన ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. శుభాలు కలుగుతాయి. అదృష్ట రంగు నలుపుదృష్ట సంఖ్య 6. ఈ రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారాల్లో మాత్రం అనుకూలమైన ఫలితాలు చవిచూస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. నూతన పరిచయాల వల్ల అనుకోని శుభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించండి. అకాల భోజనాలకు దూరంగా ఉండండి. ప్రైవేట్ ఉద్యోగులకు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. సహనం మీకు శ్రీరామ రక్ష అని గుర్తుపెట్టుకోండి. శివారాధన మీకు శుభాలనిస్తుంది. అదృష్ట రంగు తెలుపుదృష్ట సంఖ్య 9.